ఇందులో చీప్ గా అనుకోవడానికి ఏముందమ్మా? వందనా, నువ్వు ఆగు. దయచేసి ఈ టాపిక్ ఇంతటితో ఆపేయండి. అక్షయ, మీ అమ్మ ఆశపడిన దాంట్లో ఏ తప్పు లేదు. ముహూర్తపు పట్టు చీర కొనేటప్పుడు ప్రైస్ గురించి ఆలోచించుకు. అది కాదు మేడం, నాకు నా కోసం నువ్వేం మాట్లాడుకో ప్లీజ్. వదిన గారు, అక్షయ్కి ఎంత ప్రైజ్ లో ఎలాంటి చీర కొనాలనుకుంటున్నారో అది మీ ఇష్టం. ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఆపరు. ఏమండి, మంచి పట్టు చీరలు చూపించండి. కూర్చోవే, చూపించండి. కాస్ట్లీ కాస్ట్లీ ఉంటాయి, అవి చూపించండి. అస్సలు తగ్గదు, చూపించండి. నాన్న, నువ్వు ఇట్రా. ఇవన్నీ పాత డిజైన్స్ లో ఉన్నాయండి. ఏమైనా కొత్త ఉంటే చూపించండి. కంచి, బనారస్, కాంజీవరం అలాంటివన్నీ తీయండి. అదిగో అటు చూడండి. ఏంటి రాజా? ఇందుకే ఆ మోహన్ రామ్ భార్యని పిలవకండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. గొప్పలకి పోయి ఇప్పుడు 1,00,000 రూపాయలకి నాకు బొక్క పెట్టింది. రాజా, మధ్యలో మంజులో ఏం చేసింది నాన్నా? ఏం చేసిందా? మీరు కూడా అక్కడే ఉన్నారు కదా. అక్షయ 10,000లో చీర తీసుకుంటా అంటే ఆవిడేదో రెచ్చగొట్టిందని మధ్యలో ఈవిడ దూరి మీ ఇష్టం అంటూ నా కష్టం తెచ్చిపెట్టింది. ఇందులో మంజుల తప్పే ఉంది రాజా. రత్నవల్లి అలా మాట్లాడేసరికి మన గౌరవం తగ్గకూడదని అలా చెప్పుంటుంది. ఇలా గౌరవం గాడిద గుడ్డు అని చూసుకుంటే నేను నెత్తిన తడిగుడ్డేసుకొని కూర్చోవాల్సిందే. ఈవిడ చెప్పింది కదా అని ఆవిడ 1,00,000 రూపాయల్లో చీర తీసుకుంటే ఆ బిల్లు ఎవరు కట్టాలి? ఆవిడ్ని సైలెంట్గా ఉండమని చెప్పండి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. రండి. ఆ చీర ఇవ్వండి. ఇవేమీ బాలేవు. ఆ 1,00,000 రూపాయల చీర తీయండి.